నల్గొండ జిల్లా హుజూర్ నగర్ లో జాబ్ మేళాకు అనూహ్య స్పందన వస్తుంది. ఈ జాబ్ మేళాను రేపటి వరకు పొడిగించారు అధికారులు. దాదాపు 270 కంపెనీలు 2050 కౌంటర్ల ద్వారా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఇంటర్వ్యూ ప్రక్రియ మొదలైందన్నారు జిల్లా కలెక్టర్ తేజస్. ప్రతి ఒక్కరిని వారి అర్హత ప్రకారం 5 కంపెనీల వద్దకు ఇంటర్వ్యూకి పంపుతామన్నారు. దీనివల్ల యువతకు 5 అవకాశాలుంటాయన్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. హుజూర్ నగర్లో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళకు అనూహ్య స్పందన వస్తుంది. ఇప్పటికే 270 పైగా కంపెనీలు కూడా ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా 40,000 మంది కూడా యువత అంతా కూడా ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఇంటర్వ్యూలు కూడా ప్రారంభం కావడం జరిగింది. మొత్తం కూడా ఎక్కువ సంఖ్యలో రావడంతో కూడా దీన్ని 2 రోజుల పాటు రేపటి వరకు కూడా కొనసాగిస్తున్నట్టు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. మొత్తం అంతా ఒక వర్షం వచ్చినా కానీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా జర్మన్ షెడ్స్ కానీ వచ్చిన అందరికీ భోజన వసతి కానీ అన్ని ఏర్పాట్లను కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా మంత్రి దగ్గరుండి పరిశీలించడం జరిగింది. అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ జిల్లా అధ్యక్షుడు శంకర్ నాయక్ ఉన్నారు. చెప్పండి, చూస్తున్నాం గతంలో ఎప్పుడూ లేనంత విధంగా ఒక మారుమూల ప్రాంతంలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలంతా కూడా 270 పైగా కంపెనీలు రావడమే కాకుండా యువత అంతా కూడా పెద్ద సంఖ్యలో 40,000 మంది కూడా వచ్చి ఇప్పుడు హాజరవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంటర్వ్యూలో కూడా కొనసాగుతున్నటువంటి ఒక పెద్ద ప్రోగ్రామ్ అని చెప్పవచ్చు. ఏం చెప్తారు? థ్యాంక్ యూ రమేష్ గారు, ఎందుకంటే మీరే ఇప్పుడు ఒప్పుకున్నారు. ఇది పెద్ద అచీవ్మెంట్. ఎందుకంటే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ ఖమ్మం జిల్లానే కానీ నల్గొండ జిల్లాలో కాకుండా ఇవాళ చాలా పెద్ద అచీవ్మెంట్ అనుకుంటున్నాయి. ఎందుకంటే నిరుద్యోగులకు పెద్ద వరం ఇది. దాదాపు ఐటీ కంపెనీస్ కానీ, తర్వాత సింగరేణి, తర్వాత చుట్టుపక్కల ప్రైవేట్ కంపెనీస్, ఆ తర్వాత మేఘా, రకరకాల కంపెనీస్ అని ఇలా మన దగ్గరకు వచ్చేసి 36,000 రిజిస్ట్రేషన్ జరిగిందంటే ఆషామాషి కాదు. ఇలా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒకరోజు కూడా నిరుద్యోగులకు వృత్తి ఇవ్వలేదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదు. మేము వచ్చిన తర్వాత, మా ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత దాదాపు 70,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇటువంటి ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాం. ప్రజల కోసం చేస్తుంది మా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే. ఎందుకంటే ఉత్తమ్ కుమార్ గారు చూసిరుగా మీరు, ఇలా మంత్రి కాగానే దాదాపు 36,000 రిజిస్ట్రేషన్ అంటే ఇది ఆషామాషి కాదు. ఇలా పెద్ద మెగా జాబ్ వేళ అందరికీ సౌకర్యాలు కల్పించారు. టిఫిన్ సౌకర్యం, భోజన సౌకర్యం 40,000 మందికి పెట్టినట్టే మామూలు మాట కాదు. వస్తున్నటువంటి యువతను కూడా చూస్తున్నాం. పూర్తిగా హుజూర్ నగర్ అనగానే ఇక్కడ మొత్తం కూడా మిర్యాలగూడ, హుజూర్ నగర్ అంతా కూడా ట్రైబల్స్ ఏరియా, మొత్తం గిరిజన ప్రాంత స్టూడెంట్స్ కూడా చాలా వరకు కూడా ఉద్యోగ అవకాశాల కోసం కూడా వారికి ఒక మంచి ఆపర్చునిటీ అని. ఎస్, ఇట్స్ గుడ్ ఆపర్చునిటీ. ఎవరికైతే టాలెంట్ ఉంటుందో వాళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేసుకుంటారు. గత ప్రభుత్వంలో అందరినీ నిర్వీర్యం చేసిర్రు, నిరుద్యోగులు నిర్వీర్యం చేసిర్రు, రైతులను చేసిర్రు. ఎక్కడ పడితే అక్కడ ఎక్కేసిన గొంగలు అక్కడే ఉన్నది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాల కోసం, నిరుద్యోగుల కోసం పనిచేస్తూ ఉంది. దీనికి ఇదే నిదర్శనం అని చెప్పి తెలియజేస్తున్నా. అదేవిధంగా ఉత్తమ్ కుమార్ గారి కమిట్మెంట్ ఇది. అలా 6 రోజుల నుంచి ఇక్కడే ఉండి మొత్తం ఇక్కడ ఏర్పాట్లు చూసి మా వాళ్ళందరికీ కూడా ఎక్కడెక్కడ నిరుద్యోగులు అందరూ కూడా అడ్వర్టైజ్మెంట్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసి ఇలా ఇంతమందిని ఇక్కడ తెప్పినట్టే మామూలు మాట కాదు ఇది. కాబట్టి మీరు దగ్గరుండి కూడా చూస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి 7 పర్యాయాలు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా పూర్తిగా హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గం, తమకు పిల్లలు లేరు, వీరే మా ప్రజలు, మా పిల్లలు అంటూ కూడా చూస్తున్నారు. అతనికి మొత్తం కూడా చాలా కొద్దిసేపటి క్రితం మాట్లాడినట్లు కూడా ఇలాంటి ఎంతో పెద్ద కార్యక్రమాలు, అభివృద్ధి పనులు అన్నీ చేసినా కానీ ఇవాళ ఇది మర్చిపోలేని రోజు అని కూడా చెప్తున్నటువంటి. ఇది నిజంగా మర్చిపోలేని రోజు ఇది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటే కమిట్మెంట్ లీడర్, నిజాయితీగా లీడర్. అతను దేశం కోసం పనిచేసిండు ఆ రోజు. ఇవాళ తెలంగాణ ఉన్న బడుగు బలహీన ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నాడు. ఇలా మంత్రిగా కాకుండా ఒక సామాన్య కార్యకర్తగా పనిచేస్తూ ఉన్నాడు. కాబట్టి అతను మెచ్చుకోవాల్సిన అవసరం ఉంది, ఎవరైనా, ఏ పార్టీ వారైనా. ఎందుకంటే ఇంతమంది పిల్లలు ఇక్కడ తీసుకొచ్చి నిరుద్యోగులు చూస్తూ ఉంటే, మళ్ళీ అందరూ చూస్తూ ఉంటే మాకే ఒకసారి బాధ కలుగుతూ ఉన్నది. గత 10 ఏళ్లలో అంటే తెలంగాణ వచ్చినప్పుడు ఆయనకు 20 సంవత్సరాలు నుండి 30 సంవత్సరాలు అయ్యాడు, 30, 47. కానీ మేము వచ్చిన తర్వాత ఆ పని చేస్తలేము. కమిట్మెంట్ అంటే కమిట్మెంట్ మీద ఉన్నాం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తెలియజేస్తుంది. అదేవిధంగా సూర్యాపేట మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా ఉన్నారు. చెప్పండి, ఇవాళ మొత్తం కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ జాబ్ మేళా బ్రహ్మాండమైన కార్యక్రమం. మన ప్రియతమ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. గతంలో 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో నిరుద్యోగి కాదు, ఉన్న ఉద్యోగులు కూడా ఉద్యోగ జీతాలు కూడా 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వేయకుండా నెలల తరబడి జీతాలు పెండింగ్లో కూడా ఉంది. ప్రతి ఒక్క ఉద్యోగస్తు కూడా అది తెలుసు. నిరుద్యోగుల గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. ఆ నిరుద్యోగ సమస్య 10 ఏళ్ల కాలం నుంచి కూడా ఏది చేయకపోవడం వల్ల ఈ ప్రభుత్వం వచ్చినాక మన పేపర్ల, పత్రికా మాధ్యమాలు చూస్తూ ఉన్నాం. మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితేంది, ఉప ముఖ్యమంత్రి మన బట్టి విక్రమార్క గారు అయితేంది, ఈ మధ్యన 70,000 మందికి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించే సంఘటన మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు ఈ 10 సంవత్సరాల ముందు నుంచి కూడా ఎంతోమంది పీఈటీలకు, స్కూల్ టీచర్లకు కూడా ప్రమోషన్లు కూడా కల్పించింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినా కానీ కూడా తెలియపరుస్తూ ఉన్నాం. దాని తర్వాత
ఇప్పుడు ఇక్కడ ఈ మన ప్రియతమ నాయకులు ఇంత బ్రహ్మాండమైన ఏర్పాటు చేసి ఒక ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఒక హుజూర్నగర్, కోదాడ, మిర్యాడమే కాదు యావత్ తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా నిరుద్యోగులంతా కూడా దీనికి నిన్న మొన్న క్యూఆర్ కోడ్ ద్వారా దరఖాస్తు చేసుకోవడం జరిగింది. నిన్నటి వరకే 40,000 దాకా దరఖాస్తులు వచ్చినట్టుగా మాకు సమాచారం ఉంది. ఈరోజు పెద్ద ఎత్తున విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులతోటి ఈ ప్రాంగణానికి రావడం జరిగింది. మరి కొద్దిసేపట్లో మన ప్రియతమ నాయకులు ఉత్తమ్ కుమార్ గారు దీన్ని ప్రారంభోత్సవం చేస్తారు కూడా తెలియపరుస్తాను. దీని ద్వారా చాలా వరకు ఎంతో కొంత ఉద్యోగం కల్పించే బాధ్యత మన మంత్రి గారు తీసుకోవడం గొప్ప విషయంగా భావిస్తూ ఉన్నాం. వారిని అభినందించక తప్పదని కూడా ప్రతి ఒక్క పౌరుడు కానీ ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ ఉత్తమ్ కుమార్ గారి ప్రయత్నాన్ని సమర్థించవలసిందిగా కోరుతూ రైట్, చూడొచ్చు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని అభినందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చొరవతో కంపెనీలన్నింటి కూడా ఇక్కడికి ఒక మారుమూల ప్రాంతానికి ఆహ్వానించి 40,000 మంది వరకు కూడా ఇక్కడ నిరుద్యోగ యువత హాజరైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత కొన్ని రోజుల నుంచి కూడా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా హుజూర్నగర్లో పెట్టినటువంటి మెగా జాబ్ మేళా అనేది పెద్ద ఎత్తున ఒక అనూహ్య స్పందన కనపడుతుందని చెప్పుకోవచ్చు. వీడియో రవితో రమేష్, బిగ్ టీవీ, హుజూర్నగర్. నల్గొండ జిల్లా హుజూర్నగర్లో జాబ్ మేళాకు అనూహ్య స్పందన వస్తుంది. ఈ జాబ్ మేళాను రేపటి నుంచి పొడిగించారు అధికారులు. దాదాపు 270 కంపెనీలు 2,050 కౌంటర్ల ద్వారా జాబ్ మేళాను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఇంటర్వ్యూ ప్రక్రియ మొదలైందన్నారు జిల్లా కలెక్టర్ తేజస్. ప్రతి ఒక్కరికి వారి అర్హత ప్రకారం 5 కంపెనీల వద్దకు ఇంటర్వ్యూకి పంపుతామన్నారు. దీనివల్ల యువతకు 5 అవకాశాలుంటాయన్నారు. హుజూర్నగర్లో మెగా జాబ్ మేళకు అనూహ్య స్పందన కనపడుతుంది. ఇప్పటికే 270 పైగా కూడా కంపెనీలు ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా క్యూఆర్ కోడ్తో రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి యువత అంతా కూడా 40,000 మంది వరకు కూడా ఉండడం జరిగింది. అయితే ఎక్కువ సంఖ్యలో రాజు కౌంట్తో దీన్ని ఎక్స్టెండ్ చేసి రేపటి వరకు కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత కొన్ని రోజుల నుంచి కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక చొరవతో జిల్లా కలెక్టర్ దగ్గరుండి కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. కంపెనీలతో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనతో మాట్లాడడానికి కలెక్టర్ గారు ఉన్నారు. సార్, మొత్తం మీద గత 10 రోజుల నుంచి కూడా మంత్రి గారు దీన్ని ఎంతో తీసుకున్నారు. సక్సెస్ఫుల్ చేయాలి, ఒక నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు. మీరు మొదటి నుంచి కూడా చూస్తున్నారు. ఎలా కొనసాగు? చాలా సంతోషం అండి. ఈరోజు చాలామంది జాబ్ సీకర్స్ ప్రత్యేకంగా 250 కంపెనీలు, అంటే ఇంకా 270 కంపెనీలు 2,050 కౌంటర్ల ద్వారా ఇక్కడ ఈ జాబ్ మేళాలో మనం పార్టిసిపేట్ చేయడానికి చాలామంది వస్తున్నారు. ఆల్రెడీ ఇంటర్వ్యూ ప్రక్రియ మొదలు కావడం జరిగింది. జాబ్ సీకర్స్ ఈ ప్రాంతంలో ఉన్న, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న, మిగతా చోట కూడా ఉన్న వాళ్ళు ఎవరైతే జాబ్ కోరుకుంటున్నారో వాళ్ళ చదువు బట్టి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టి వాళ్ళందరూ దీంట్లో ఎన్రోల్ అయ్యి, మీకు తెలిసిన విషయమే, దాదాపు 40,000 మంది రిజిస్టర్ చేశారు. ఇప్పటికే 10 గంటలు అవుతూ ఉన్నాయి. చాలామంది వచ్చి రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసి ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం జరుగుతూ ఉన్నది. చాలా మనం అనుకున్న కన్నా చాలా మంచి రెస్పాన్స్ రావడం జరిగింది. ప్రత్యేకంగా అది దృష్ట్యా పెట్టుకొని రిజిస్ట్రేషన్ చేసిన నంబర్ వల్ల మనకి ముందే అంచనా రావడంతో ఏర్పాట్లు కూడా దానికి తగ్గట్లు చేయడం జరిగింది. వచ్చిన వాళ్ళకి సిట్టింగ్ ప్లేసెస్ కావచ్చు, హోల్డింగ్ ఏరియాస్ కావచ్చు, పోలీస్ పరంగా ఉన్న ఏర్పాట్లు, బందోబస్తులు కావచ్చు, ప్రత్యేకంగా వాలంటీర్ ఏర్పాటు చేసి స్టూడెంట్స్కి అదేవిధంగా జాబ్ సీకర్స్కి గైడ్ చేయడానికి అన్ని ప్రణాళిక చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాము, ఈ ఇంటర్వ్యూస్, అదేవిధంగా ఈ జాబ్ మేళా విజయవంతంగా అయ్యి మనకి ఎక్కువ మొత్తం మన జిల్లాలో వచ్చిన వాళ్ళకి జాబ్స్ రావాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. ఏ రంగాలకు సంబంధించినటువంటి కంపెనీస్ ఇక్కడికి రావడం జరిగింది? అదేవిధంగా వచ్చేటువంటి వీరి క్వాలిఫికేషన్ ఎలా సెలెక్షన్ చేస్తారు? సో మనం జాబ్ సీకర్కి ఒక ఇంటర్వ్యూ స్లిప్ ఇస్తున్నాం. దాంట్లో వారు ఆ స్లిప్తో పాటు వాళ్ళ కంపెనీస్ లిస్టు ముందే హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతున్నది. ఆ కంపెనీస్ లిస్ట్లో ఆ కంపెనీస్ ఏ పోస్ట్ కోసం రిక్రూట్ చేస్తున్నారు, వాటికి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఏంటి, సాధారణంగా ఏ రేంజ్లో వాళ్ళకి రెమ్యునరేషన్ ఆర్ శాలరీ ఉండిపోతుంది, ఆ వివరాలు వాళ్ళకి చేతిలో ఇవ్వడం జరిగింది. వారు వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి నేను ఏ కంపెనీ కోసం కోరుకోవాలి ఆ లిస్ట్ చూసి వాళ్ళు ఆ సంబంధించిన కౌంటర్ దగ్గర ఇంటర్వ్యూకి వెళ్ళాలి. అట్లా 5 ఇంటర్వ్యూల అవకాశాలు మనం ఇస్తూ ఉన్నాం. వాళ్ళు ఆ 5 కంపెనీల దగ్గర పోయి ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ అయ్యి ఆయన అక్కడ అభ్యర్థిగా వాళ్ళకి సెలెక్ట్ కావడానికి వాళ్ళకి ఇంటర్వ్యూ ఇవ్వాల్సిన ఉంటుంది. అదేవిధంగా ఈ కంపెనీ లిస్ట్ మనం చూసుకుంటే ఉన్న కంపెనీలు మనం సెక్టర్స్లో డివైడ్ చేయడం జరిగింది. ప్రత్యేకంగా ఐటీ సెక్టర్ కావచ్చు, ఆటోమొబైల్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, తర్వాత ఎడ్యుకేషన్ సెక్టర్ కావచ్చు, సర్వీసెస్ సెక్టర్ కావచ్చు, లాజిస్టిక్స్ సెక్టర్ కావచ్చు,
ఎయిర్పోర్ట్ సంబంధించిన లాజిస్టిక్ సెక్టర్ కావచ్చు, ఇట్లా అన్ని కంపెనీలు మనం కేటగరైజ్ చేయడంతో చాలామంది కంపెనీలు చాలామంది క్యాండిడేట్స్ ఏ కంపెనీ నేను పోవాలి వాళ్ళు ముందే ఒక అంచనాతో వస్తారు కాబట్టి ఆ సిలెక్షన్ చేయడానికి వారికి ఆస్కారం ఉంది. 5 ఆప్షన్ ఇచ్చేసరికి వాళ్ళకి అవకాశాలు కూడా మంచిగా, అంటే ఒకటే కాకుండా 5 కంపెనీల దగ్గర ఆయన ట్రై చేయడానికి ఆస్కారం ఉంది. సో ఈ విధంగా ఉన్నది. అదేవిధంగా ఇంజనీరింగ్ కానీ మిగతా డిగ్రీలు చేసేవారు కూడా వాళ్ళు ఏ సెక్టర్లో పోవాలి, ఫార్మా పోవాలా, సర్వీస్ పోవాలా, లేదంటే ఐటీ సైడ్లో మాకు అవకాశాలు ఉన్నాయా, ఎంసీఏ బీసీఏ చేసిన వాళ్ళు కావచ్చు. ఆ విధంగా వారు అక్కడ పోయి కోరుకొని ఆ హెచ్ఆర్లు సంప్రదించి వాళ్ళ కరెక్ట్ అభ్యర్థి ఉన్నారు, కరెక్ట్ క్యాండిడేట్ ఉన్నారు, వాళ్ళ కంపెనీలో పనిచేయడానికి ఆసక్తి కలిగి ఉన్నారని ఆయన ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు హెచ్ఆర్ కూడా వాళ్ళకి ఎగ్జామైన్ చేసి సెలెక్షన్ చేసే ప్రక్రియ నడుస్తుంది. కూడా అనేక కార్యక్రమాలు చూసాం, కానీ ఒక జాబ్ మేళా, మెగా జాబ్ మేళా అంటే ఇంత పెద్ద ఏర్పాట్లు కానీ వచ్చినటువంటి కంపెనీలకు కానీ స్టూడెంట్స్ కానీ ఎక్కడ కూడా చూసినటువంటి పరిస్థితి మేము మొదటి నుంచి ఫాలో అవుతున్నా, కానీ ఇంత ఏ విధంగా ఉంటుంది, కానీ ఎక్కడ అసౌకర్యాలు కలగకుండా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చూస్తున్నారు. చాలా సంతోషం అండి, మీరు కూడా అప్రిషియేట్ చేస్తున్నా అంటే నిజంగా ఏర్పాట్లు మంచిగా ఉన్నట్టే. ఈ ప్రక్రియ ప్రత్యేకంగా ఏ ఉద్దేశంతో మనం మొదలుపెట్టి ఉన్నాం, ఎక్కువ మంది క్యాండిడేట్ సెలెక్ట్ కావాలి, ఇదే స్ఫూర్తితో ఇదే కాన్ఫిడెన్స్తో అందరు ఇంటర్వ్యూలకి ఫేస్ అయ్యి సెలెక్ట్ కావాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. రైట్, థ్యాంక్ యూ సార్. మొత్తం మీద ఆ జిల్లా కలెక్టర్ చెప్తున్నటువంటి ప్రకారం మంత్రి గారి ప్రత్యేక చొరవ ఒక కారణమైతే ఇక్కడ అంతా కూడా ఏర్పాట్లు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 5,000, 10,000 అనుకొని 40,000 మంది వరకు కూడా రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. 270 కంపెనీలు కూడా పార్టిసిపేట్ కావడం జరిగింది. 2 రోజుల పాటు కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగిందని తన అదృష్టంగా భావిస్తున్నాను. ఒక జిల్లా కలెక్టర్గా ఉండి ఇంత పెద్ద జాబ్ మేళా నిర్వహించి ఎంతోమందికి ఆపర్చునిటీ కల్పించాలి, అంతా చాలా వరకు సెలెక్ట్ కావాలని కోరుకుంటున్నానని జిల్లా కలెక్టర్ చెప్తున్నారు. రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.